హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి మొబైల్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదే ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్మీ నోట్ 9. సో ఈరోజు మనం ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి సో దీని యొక్క స్పెక్స్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా మనకి ఈ ప్రైస్ వేరియంట్లో మనకి ఇది బెనిఫిటా కాదా, సో ఎవరైనా వ్యూవర్స్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ డౌట్స్ అన్ని కూడా నేను మీకు ఈ అన్బాక్సింగ్ అయితే చెప్తాను. సో ఇదే గైస్ మనకి మొబైల్ అయితే రెడ్మీ నోట్ 9. సో మనకి ఇది బేసికల్గా చూసుకుంటే మనకి జూలై 24న మనకి ఇది సేల్కి అయితే తీసుకొచ్చారు. సో మనకి 3 వేరియంట్స్ అయితే దొరుకుతుంది. ఒకటేసారి మనకి 4GB 64GB వేరియంట్ అనమాట. సో అది మనకి 11,999 రూపీస్కి అయితే దొరుకుతుంది. అండ్ సెకండ్ చూసుకుంటే మీరు 4GB 128GB వేరియంట్ అనమాట. ఇది మీకు 13,499 రూపీస్కి అయితే మీకు లభిస్తుంది. అండ్ అదేవిధంగా థర్డ్ వేరియంట్ చూసుకుంటే మీరు 6GB 128GB వేరియంట్ అనమాట. ఇది మనకి 14,999 రూపీస్కి అయితే మీకు ఇది రావడం అయితే జరుగుతుంది. మనకి ఇది జూలై 24న అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు గైస్. అండ్ మనకి మీరు మెయిన్గా చూసుకుంటే మనకి దీంట్లో 48MP క్వాడ్ కెమెరా ఉంది. సో మనకి ఇది మెయిన్గా చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే మనకి ఇది ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఇంకా మనం ఏం మాత్రం లేట్ చేయకుండా ఈ మొబైల్ ఒకసారి అన్బాక్స్ చేసేసి బాక్స్లో మనకి కంటెంట్స్ ఏమి ఇచ్చారు అండ్ అదేవిధంగా ఫీచర్స్ ఏంటి, సో ఈ మొబైల్లో మనం కొనొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ మనకి 3 వేరియంట్స్ చెప్పాను కదా నేను మీకు. సో ఈ 3 వేరియంట్స్లో నేను మీకు ది హైయెస్ట్ మోడల్ అయితే తెప్పించడం అయితే జరుగుతుంది. సో ఇంకేం మాత్రం లేదు, అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోయి. సో గాయస్, మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేసిన మనకి మొబైల్ అయితే డైరెక్ట్గా ఉంది. సో అది మనకి మొత్తం కూడా ప్రొటెక్టివ్ కేస్ అయితే ఇచ్చున్నారు. అండ్ అదేవిధంగా మనకి మొబైల్లో చూసుకుంటే బాక్స్ మీద మీకు xiaomi MI బ్రాండ్ అనేది మీకు రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏంటంటే ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పేసి ఉంది. అది మనకి 6GB 128GB వేరియంట్ అనమాట. కింద మనకి చూసుకుంటే మనకి స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ స్టిక్కర్ ఉంది. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి 48MP క్వాడ్ కెమెరా అని చెప్పేసి ఇచ్చారు. రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏంటంటే రెడ్మీ నోట్ 9 విత్ ఈజీ యాక్సెస్ టు ది గూగుల్ యాప్స్ యూ యూజ్ మోస్ట్ అని చెప్పేసి అక్కడ మనకి రాస్తున్నారనమాట. అండ్ అదేవిధంగా కింద మీరు బాటంలో చూసుకుంటే మనకి ఏంటంటే కొన్ని స్పెసిఫికేషన్స్ బిల్స్ అనేవి ఇక్కడ మనకి ఇచ్చినారు. రెడ్మీ నోట్ 9 పెబుల్ గ్రే 6GB 128GB మోడల్ ఇది. అండ్ అదేవిధంగా ప్రోడక్ట్ నేమ్, బ్రాండ్, నెట్ క్వాంటిటీ, మనకి దీనిలో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి కింద అక్కడ రాశారనమాట. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఎంఆర్పి ప్రైస్ రైట్ సైడ్లో ఉంది మీకు. అది ఏంటంటే మీకు 18,999 రూపీస్ అని చెప్పేసి రాశారు. అయితే మనకి ఇది ఫ్లిప్కార్ట్లో 15,600 రూపీస్కి అయితే దీన్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అయితే ఇచ్చినారు, సార్ వాల్యూస్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బాడీ సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ ఇచ్చున్నారు. అండ్ అదేవిధంగా మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మనకి ఇది సెప్టెంబర్ 2020 అని చెప్పేసి ఉంది, మేడ్ ఇన్ ఇండియా ఇది. అండ్ అదేవిధంగా మనకి బార్ కోడ్ స్కానర్, ఒక QR కోడ్ అయితే మనకి ఇచ్చున్నారు. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే రెడ్మీ నోట్ 9 యొక్క హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి 48MP క్వాడ్ కెమెరా అని చెప్పేసి ఉంది. అండ్ అదేవిధంగా మనకి 13MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే వస్తుంది మనకి ఇది. అండ్ అదేవిధంగా మనకి ఇది 6.53 ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డాట్ డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్లస్ అని చెప్పేసి రాశారనమాట. మన దీంట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే మనకి 5020 mAh పవర్ బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే 48MP ప్లస్ 8MP వైడ్ యాంగిల్కి, అండ్ అదేవిధంగా 2MP ప్లస్ 2MP మనకి మ్యాక్రో, అండ్ అదేవిధంగా డెప్త్ లెన్స్ సైజ్ మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే బ్యాటరీ గురించి మనకి 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. అండ్ అదేవిధంగా మనకి మోడల్ నెంబర్ అవన్నీ కూడా కొన్ని మెన్షన్ చేస్తున్నారు, IMEI నెంబర్స్, కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. సో ఒకసారి మనం దీన్ని బాక్స్ని అయితే సీల్ తీసేద్దాం. సీల్ చేసి ఒకసారి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి స్టార్టింగ్లోనే మనకి ఏంటంటే సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే ఇచ్చారు, కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే దాంట్లో మీకు ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి ఇది బ్లాక్ కలర్లో అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీరు ఎడ్జెస్లో చూసుకుంటే మీకు కింద కొంచెం హార్డ్గా ఉంది. సో మనకి ఎప్పుడైనా పట్టుకున్న ఎఫిషియన్సీ ఉండేదాని కోసం కొంచెం హార్డ్గా ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి డస్ట్ పోకుండా మొత్తం కూడా కవర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మీకు బాక్స్లో చూసుకుంటే మొబైల్ అయితే ఉంది గైస్. మనకి ఇది చెప్పాను కదా మీకు నేను పెబుల్ గ్రే అనమాట ఇది మోడల్. సో మనం ఒకసారి మొబైల్ని పక్కన పెట్టేద్దాం, ఇంకా మనకి బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మీరు అక్కడ బాక్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జర్ అయితే ఉంది. సో ఈ ఛార్జర్ గురించి చెప్పుకోవాలి. మనకి ఇది 10 volts 2.25 amperes అంటే మనకి ఇది 22.5 watts ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే మనకి మొబైల్ ఏంటంటే 18 watts వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ అనమాట. మనకి ఇది 22.5
3.5 వాట్స్ సపోర్ట్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది. సో అండ్ అదేవిధంగా మనకి దీంట్లో చూసుకుంటే మనకి ఇది టైప్ సి పోర్ట్ అయితే మనకి ఇచ్చారనమాట. సో కమ్యూనికేషన్ పోర్ట్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఛార్జింగ్కి ఇటు సైడ్ కనెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే ఛార్జ్ అయితే చేయొచ్చు. సో గాయస్ ఇంకా మన మొబైల్ దగ్గరికి వచ్చేస్తే గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇది చెప్పాను కదా పెబుల్ గ్రేమ్ మోడల్ అనమాట, నేను తెప్పించింది. సో బ్యాక్ సైడ్ అంతా మనకి ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు టాప్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే 13 MP ప్రైమరీ కెమెరా అయితే మీకు ఫ్రంట్ కెమెరా చూడొచ్చు, మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి టాప్ లెఫ్ట్లో అయితే ఉంటుంది గాయస్. అండ్ అదేవిధంగా మీరు బ్యాక్ సైడ్ చెప్పుకుంటే మొత్తం మీకు ఏంటంటే ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. సో మీకు ఓన్లీ క్వాడ్ కెమెరా దగ్గర మాత్రం మీకు ఏంటంటే కార్నింగ్ గొరిల్లా 5 యొక్క ప్రొడక్షన్ అయితే మీకు వస్తుంది, మిగిలినంతా కూడా మీకు ఏంటంటే ప్లాస్టిక్ ఫినిషింగ్ అనమాట. సో పైన చూసుకుని మీకు ఐఆర్ బ్లాస్ట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మీకు పైన ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా కింద చూసుకుంటే మీకు టైప్ సి పోర్టు, 3.5mm జాక్, స్పీకర్ గ్రిల్స్ అండ్ అదేవిధంగా మీకు ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏంటంటే ఒక సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంది, ఇది మనకి డెడికేటెడ్ స్లాట్ అనమాట. దీనిలో మనకి 2 నానో సిమ్స్ అండ్ అదేవిధంగా ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఇది మనకి 512 GB వరకు ఎక్స్పాండబుల్ అనమాట. రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే ఒక పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే మీరు వాల్యూమ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఓకేనా. అండ్ అదేవిధంగా పైన చూసుకుంటే మీకు ఏంటంటే అక్కడ ఒక స్పీకర్ అయితే మనకి ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఫ్రంట్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ఇది 6.53 inches ఫుల్ HD IPS డిస్ప్లే, ఇది మనకి 60Hz రిఫ్రెష్ అయితే రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే ఫ్లాష్ లైట్ అండ్ అదేవిధంగా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి 48 MP క్వాడ్ కెమెరా అనమాట. దీనిలో మనకి 8 MP వచ్చేసరికి మనకి 4 కెమెరాస్ ఉంటాయి. దీనిలో మనకి అల్ట్రా వైడ్, మ్యాక్రో, డెప్త్ సెన్సార్, పోర్ట్రేట్, నైట్ మోడ్, ఏఐసీను, రికగ్నైజేషన్, HDR, ప్రో మోడ్ ఇవన్నీ కూడా మన దీంట్లో తీయచ్చు అనమాట. సో ఈ 4 కెమెరాస్ చూసుకుంటే మనకి 48 MP రేర్ కెమెరా అనమాట. అల్ట్రా వైడ్, మ్యాక్రో, డెప్త్ సెన్సార్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కింద చూసుకుంటే మనకి రెడ్మీ అని చెప్పేసి రాశారనమాట. సో అండ్ అదేవిధంగా మనకి కొన్ని IMEI నెంబర్స్, మోడల్ నెంబర్స్, HR వాల్యూస్ అన్ని కూడా బ్యాక్ సైడ్ స్టిక్కర్ రూపంలో అంటించినారు. సో మనకు స్క్రీన్ చూడొచ్చు కదా. సో మన స్క్రీన్ ఆన్ చేసేద్దాం. స్క్రీన్ ఆన్ చేయగా మనకి ఇక్కడ రెడ్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇక్కడ ఒకసారి మన కేసు వేసి చూద్దాం. సో కేసు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. సో వేగానే చూస్తే చాలా అవుట్పుట్ ప్రీమియం లుక్ అయితే ఉంది గాయస్, బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి డస్ట్ ఎట్టు పరిస్థితుల్లో లోపలికి వెళ్దాం. అదేవిధంగా కెమెరా కూడా కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. సో మొత్తం ఈక్వల్గా ఉంది. సో కెమెరా మీద గీతలు కానీ అటువంటి కూడా ఏవి కూడా పడవన్నమాట. సో మొత్తం చాలా క్లీన్ అండ్ అవుట్పుట్ ప్రీమియం లుక్ అయితే మనకు ఉంది. సో మనకి ఇది MIUI 12 అయితే రావడం అయితే జరుగుతుంది గాయస్. సో మనం ఇక్కడ మీరు చూడొచ్చు. సార్ మనం కేసుని తీసేసిన తర్వాత మనం ఒకసారి బూటింగ్ అయితే చేద్దాం. మనకి ఇది MIUI 12 అయితే రావడం జరుగుతుంది, కొత్త అప్డేట్ వర్షన్ అనమాట. సో ఇవన్నీ మనకి తెలిసిందే కదా బూటప్ గురించి. సో మొత్తం సెటప్ అంతా కంప్లీట్ చేసేద్దాం. సో కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీకు మొబైల్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. మనకి ఇది 6.53 ఫుల్ HD డిస్ప్లే అనమాట. సో మీకు అంతా తెలిసిందే కదా. ఇది మనకి 2340 x 1080 పిక్సెల్ రెజల్యూషన్ అయితే వస్తుంది. మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే రావడం జరుగుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూస్తే మీకు స్టోరేజ్లో చూసుకుంటే మీకు 128 GBలో మీకు 17 GB అనేది ఆక్యుపై అయిపోయింది అనమాట. అంటే మీకు అరౌండ్ 111 GB వరకు మీకు స్పేస్ ఖాళీ అయితే ఉంటుంది. అండ్ మనకి డివైస్ నేమ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 9 ఉంది. అండ్ అదేవిధంగా MIUI వర్షన్ చూసుకుంటే మీకు స్టేబుల్ 12.0.2 స్టేబుల్ వర్షన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మనకి ఇది ఆండ్రాయిడ్ 10 వర్షన్ అయితే మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇది కింద చూసుకుంటే మనకి ఇంకా మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి ఇచ్చారనమాట. సో అవి కూడా మనం గమనించవచ్చు. సెప్టెంబర్లో అయితే ఉంది. ర్యామ్ 6 GB ఉంది. అండ్ అదేవిధంగా CPU చూసుకుంటే మనకి ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి 2 GHz వరకు మనకి ఇది బూస్టప్ చేయగలుగుతుంది. అండ్ అదేవిధంగా కెర్నల్ వర్షన్ అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇవన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట, ఓకేనా. దీనిలో మనకి డెడికేటెడ్ SD కార్డ్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్స్ట్రా 512 GB వరకు మనం దీన్ని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. దీనిలో మనకి హీలియో G85 ప్రాసెసర్ మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. సో ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి కెమెరా శాంపుల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. సో మనకి కెమెరా శాంపుల్స్ ఎలా వస్తున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. దీనిలో మనం చూసుకుని మనకి HDR, AI అండ్ అదేవిధంగా మనకి దీనిలో కొన్ని టైప్ ఆఫ్ షార్ట్స్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. మనకి కెమెరా శాంపుల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి అనమాట, ఓకేనా. ఇది మనకి ఎందుకంటే AMOLED డిస్ప్లే రావడం వల్ల మనకి ఏంటంటే మనకి పిక్చర్ కూడా మొత్తం కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇంకోసారి మనం ఒకసారి బ్యాక్ కెమెరాతో ఇంకొక కెమెరా శాంపుల్ అయితే తీసేద్దాం. దీనిలో మనకి HDR, AI బేస్డ్, గూగుల్ లెన్స్, మ్యాక్రో షాట్స్ ఇవన్నీ కూడా మన దీంట్లో తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన దీంట్లో 1:1, 3:4, 16:9 ఆస్పెక్ట్ రేషియోస్లో మన దీంట్లో ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మన దీంట్లో ఫుల్ HDలో మనం తీసుకోవాలి. వీడియోస్ అన్ని కూడా మనం చూసుకుంటే 60 FPS, 30 FPS అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా 1080p వరకు మన దీంట్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ
ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుందాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా అంటే చాలా స్పీడ్ అండ్ యాక్యురేట్గా ఉంది. సో మనకి చాలా ఫాస్ట్గా ఆడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను జస్ట్ ఫోన్ని జస్ట్ అలా క్లోజ్ చేసి జస్ట్ అలా క్లిక్ చేయగానే వెంటనే ఓపెన్ అయిపోతుంది. చాలా అంటే చాలా స్పీడ్ అండ్ యాక్యురేట్గా ఉంటుంది గైస్. మీరు జస్ట్ టచ్ చేసినా సరే మీకు ఏంటంటే మీకు ఓపెన్ అయిపోతుంది. చాలా అంటే చాలా స్పీడ్ అండ్ యాక్యురేట్గా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో మొత్తం కూడా చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఒకసారి మన సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్ళి మనం ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చూద్దాం ఒకసారి. సో ఫేస్ అన్లాక్ మనం పెట్టాం కదా. సో ఫేస్ అన్లాక్ ఒకసారి మనం యాడ్ చేసేసి ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా దీనిలో ఒకసారి మనం చెక్ చేద్దాం అనమాట. సో చూడండి, మీరు ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా మీకు ఏంటంటే కెమెరా మీకు క్లోజ్ చేసాను, ఇప్పుడు మీకు ఓపెన్ అవ్వట్లేదు. సో ఒకసారి కెమెరా చేయి తీసేసి మీకు ఏంటంటే జస్ట్ స్వైప్ చేసి చాలు, జస్ట్ మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది. నేను వెనకాల ఫింగర్ ప్రింట్ పెట్టట్లేదు, బట్ నా ఫేస్ కనిపించగానే ఈజీగా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది గైస్. సో మన రెడ్మీ నోట్ 9 మొబైల్లో మనకిది హీలియో G85 ఆక్టా కోర్ ప్రాసెసర్ మనకిది 12 నానోమీటర్ రావడం జరుగుతుంది. సో మొబైల్ గురించి ఇది స్పెసిఫికేషన్స్. సో గైస్, చూసారు కదా మీరు అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా కెమెరా శాంపిల్స్, వీడియో శాంపిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను. అండ్ అదేవిధంగా నేను ఈ మొబైల్ని ఒక 1 వీక్ అయితే యూస్ చేస్తాను. సో 1 or వీక్ యూస్ చేసి సో గేమింగ్ రివ్యూ అండ్ అదేవిధంగా బ్యాటరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మీరు చూసుకుంటే మనకి ఇంకేదైనా నేను డిసడ్వాంటేజ్ ఏదైనా ఫీల్ అయితే అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా రివ్యూలు అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ అదేవిధంగా ఒక 1 వీక్ దీన్ని ప్రైమరీ మొబైల్కి యూస్ చేద్దాం. సో యూస్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ని నేను మీతో ఒక 1 వీక్ తర్వాత అయితే షేర్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఈ మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళేసి మీరు ఈ యొక్క మొబైల్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. బికాస్ ఆఫ్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ఎన్నెన్నో మొబైల్స్ని తీసుకొచ్చి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేయగలను. సో నేను మళ్ళీ రెడ్మీ నోట్ 9 ఒక డీటెయిల్ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.